దీనికి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏం సంబంధం? అతను టికెట్ కలెక్టర్ ఒక బాధ్యతగా తను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి. ఇప్పుడు సెంట్రల్‌లో గవర్నమెంట్ ఉంది గదా! అంటే ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడారనా? హ్మ్. హ్మ్. ఇప్పుడు బీజేపీలోనే దీనికి వ్యతిరేకంగా ఓ 2 వర్గాలుగా విడిపోయినయి ఉన్నాయి. క్రిస్టియన్స్ ఓట్ల కోసం దండుకున్న సందర్భాలలో. ఆ ఛత్తీస్‌గఢ్ అక్కడే. కాబట్టి ఈళ్ళు రాజకీయ అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, ఇలా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్లానింగ్ ఏందంటే, సెంట్రల్‌లో బీజేపీని దించడం క్రిస్టియన్, ముస్లిం ముఖ్యమైన లక్ష్యం. హ్మ్. ఈళ్ళు ఏ సన్నివేశం జరిగినా, ఏది జరిగినా కూడా ఇది పార్టీకి ఆపాదిస్తారు. ఇది ఎప్పటినుంచో ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మీరు ఈ నన్స్ సిస్టమ్ దీన్ని తప్పుపడుతున్నారు. హ్మ్. అంతేనా? నేను తప్పు పట్టట్లేదు. ఓకే. నన్ సిస్టమ్ అనేది హ్మ్. వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ వాళ్ళకిప్పుడు లైఫ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు, కుటుంబాల పరంగా విడిపోయి ఉన్నవాళ్ళు, ఇప్పుడు పెళ్లి మీద వ్యామోహం లేకుండా ఇలాంటివి ఉన్నవాళ్ళు, జీవితాన్ని మేము దేవుడికి అంకితం చేసాం అనుకుని వాళ్ళంతట వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. హ్మ్. ఇప్పుడు అలాగా యంగ్‌స్టర్స్ వెళ్ళడం తప్పది. ఎందుకంటే వాళ్ళకు ఆహ్, లైఫ్‌లో చాలా ఉంది కదా! ఉద్యోగాలు యెస్. చేసుకోవాలి. యెస్. ఇక్కడ ఒక పాయింట్. హ్మ్. ఇదే యంగ్‌స్టర్స్ హ్మ్. ఇటు సైడ్ కూడా హ్మ్. ఇప్పుడు ఈషా ఫౌండేషన్‌లో సన్యాసులను చూస్తున్నాం. హ్మ్. రకరకాల ప్రదేశాల్లో అవును. హిందువుల్లో అవును. కూడా సన్యాసులు. మరి ఇది తప్పు కాదంటారా? నేనిది తప్పనట్లేదు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈషా ఫౌండేషన్‌కి వెళ్లి అక్కడ ధ్యానం చేస్తున్న, ధ్యాన మార్గం ఉన్న వాళ్ళొక భక్తియుతంగా వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటిస్తున్నారు. నేను అది తప్పనట్లేదు. ఇది తప్పనట్లేదు. హ్మ్. ఇప్పుడు నా వాళ్ళే ఉన్నారు మేడం. నా బంధువులు ఎవరు ఉన్నారు. వెళ్తాను అని అనుకుంటే ఒక మాట చెప్తా. బట్ మీరు ఇప్పుడు పెళ్లయ్యి విడిపోయారు. మళ్ళీ రెండో పెళ్ళికి ఎవరి మీద నమ్మకం లేదు. తర్వాత కుటుంబాల పరంగా విడిపోయి ఉన్నారు. కుటుంబాల పరంగా ఉన్నారు. వాళ్ళకు లైఫ్ ఏది సాధించలేదని అనుకున్నప్పుడు వాళ్ళు సన్యాసి మార్గంలోకే వెళ్తారు.